ఇక్కడ చూడండి పాపం అతను వాళ్ళ మదర్ని ఎవరినో ఎక్కించేదానికి ట్రైన్ ఎక్కించేదానికి వచ్చిన అతనేమో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలా ఆయన పట్టుకొని ప్లాట్ఫామ్ టికెట్ ఏదని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ రూల్స్ అనేటివి ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, చాలా సంవత్సరాల నుంచి సేమ్ రూల్స్ అనమాట. ఈ సీట్ని ఇక్కడ వదిలిపెట్టి మనం డోర్ దగ్గర ఊరికి నడుచుకుంటూ పోతా ఉన్నామంటే ఈ సీట్ని ఎవరో ఒకరు కబ్జా చేసేస్తారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి మార్నింగ్ 5:30గా వస్తూ ఉంది. మనం ఇప్పుడైతే హాస్టల్ని అయితే చెక్అవుట్ చేసినాము. నాకైతే ఈ హాస్టల్ అయితే మనకి అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు, ఎందుకంటే ఫెసిలిటీస్ పరంగా కాదు. సో మనకి అదనమాట హీటరు. ఇక్కడ నుంచి ఈ ట్యాప్లో మనకి వేడి నీళ్ళు వస్తాయి, అట్లా బకెట్లు ఉంటాయి అనమాట. ఆ బకెట్లో వేడి నీళ్ళు పట్టుకొని ఇట్లా బాత్రూమ్స్ ఉంటాయి, ఆ బాత్రూమ్లో పోయి స్నానం చేసేది అనమాట. చూడండి ఉదయం 5:30గా వస్తూ ఉన్నాయి. అప్పుడే వీళ్ళైతే నీట్గా క్లీన్ చేస్తున్నారు. క్లీనింగ్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు. రూల్స్ పరంగా సాటిస్ఫాక్షన్ లేదు. సో మామూలుగా అయితే మనకి ట్రైన్ వచ్చి 6:20కి అనమాట. వీళ్ళు డోర్లు ఓపెన్ చేసేది వచ్చి 5 గంటలకు అనమాట ఉదయాన్నే. ఈ లోపల నేనేమనుకున్నానంటే ఈ లోపల స్నానం చేసి 5 గంటలకు రెడీగా ఉందాం అనుకున్నా. తీరా చూస్తే ఆడ పోయి స్నానం చేద్దాం అనుకుంటే ఆ బాత్రూమ్ కూడా లాక్ వేసుకొని వెళ్ళిపోయినారు. నిన్న నైట్ 11:30కి మళ్ళీ 5 గంటలకి అయితే ఓపెన్ చేసినారు. 5 గంటలకు అప్పుడు ఇంకా స్నానం చేసి నేనైతే ఇప్పుడు బయటకు వచ్చినా. ఇది ఫెసిలిటీస్ పరంగా బాగానే ఉండదు అన్ని, కానీ రూల్స్ పరంగా మనకి అంత సాటిస్ఫాక్షన్ లేదు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా 5 గంటలకు ట్రైన్ ఉందనుకోండి, మనం ఎంత మొత్తుకున్నా కూడా 5 గంటల దాకా రాడు. ఎందుకంటే వీళ్ళు లాక్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారంట బయట. మళ్ళీ వాళ్ళు ఉదయాన్నే వచ్చి 5 గంటలకు లాక్ తీస్తేనే ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మనం ఒకవేళ 5 గంటలకు అట్లాగా మనకి ట్రైన్ ఉంటే మనం లోపల తెలియకోకుండా లోపల ఉండిపోయినామంటే ఇంకా అది లోపల అరిసి మొత్తుకున్నా కూడా మనకి తీరనమాట. అట్లాగుంది పరిస్థితి. అంటే ఈ రూల్స్ అనేటివి ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, చాలా సంవత్సరాల నుంచి సేమ్ రూల్స్ అనమాట. ఇంత రూల్స్ పెట్టినా కూడా జనాభా ఇన్ని సంవత్సరాలుగా ఎలా వీళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారంటే మెయిన్ సింపుల్ రీజన్ అనమాట. మెజెస్టిక్ చుట్టుపక్కల ఏరియాల్లో 180 రూపాయలకి ఒక రోజంతా మనకి ఎటువంటి బెడ్, అదేవిధంగా హాట్ వాటర్ ఫెసిలిటీ విత్ బాత్రూమ్స్, ఇవన్నీ అయితే మనకి 180 రూపాయలకి ఇటువంటి మెయిన్ సిటీ సెంటర్లో అయితే మనకి దొరకదు. రైల్వే స్టేషను, మెట్రో, బస్ ఫెసిలిటీ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఈ సిటీ సెంటర్లో. అది కాక 180 రూపాయలు ఒక రోజంతా. అందువల్ల కొన్ని రూల్స్ పెట్టినా కూడా ఎక్కువ మంది జనాభా వస్తూ ఉంటారు అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అదనమాట పరిస్థితి. మనం అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం రండి. సో ఇంకో విషయం ఏంటంటే, నేను ట్రైన్ టికెట్ అనేది యూటీఎస్ యాప్ ఉంది కదా రైల్వే వాళ్ళది, దాంట్లో అయితే బుక్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ రైల్వే స్టేషన్కి పోయి అక్కడ అంతా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని దాంట్లో అయితే బుక్ చేసుకున్నా. అంటే ఆ యూటీఎస్ యాప్లో బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు అయితే అది బుక్ కాదు. రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 మీటర్స్ అటు దూరం ఉన్నప్పుడు అయితే బుక్ అవుతుంది. అందుకే నేను ఇక్కడే బుక్ చేసేసుకున్నా. మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్లో పోతే అది వర్క్ కాదు. మామూలుగా యూటీఎస్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో పేపర్ టికెట్, పేపర్లెస్ అని సెలెక్ట్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలని సెలెక్ట్ చేసుకొని ట్రైన్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకొని యూపీఐ లేదంటే ఆర్ వ్యాలెట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని మనం అయితే టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ కనుక్కోవాలి మన ట్రైన్ది. మనం వెళ్ళబోయే ట్రైన్ లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు అంట కేఎస్ఆర్ అంటే. సో ఇదనమాట లాల్బాగ్ 12608 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సూపర్ ఫాస్ట్ 1వ నెంబర్లో ఉందంట. అదిగోండి 12608 లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ 6:25కి. సో మనమైతే బెంగళూరులోనే టిఫిన్ చేసేసుకొని బయలుదేరేద్దాం. మళ్ళీ దారిలో ఉంటుందో ఉండదో. మనం మధ్యాహ్నానికంతా అయితే మనం చెన్నైకి వెళ్ళిపోతాము. అందుకని అయితే ఇక్కడే టిఫిన్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇంక కరెక్ట్గా 10 నిమిషాలు ఉంది మన ట్రైన్ బయలుదేరేకి. మనమైతే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము రైల్వే స్టేషన్లో. సో ఇదిగోండి మన ప్లేట్ ఇడ్లీ. ఇదే మన బండి 12608 లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జనరల్ సెక్షన్ మొత్తం ఫుల్గా ఉంది. వచ్చినాం ఈరోజు. మనకి ఇక్కడ ఒక సీట్ అయితే దొరికింది. మొత్తం ఫుల్ అయిపోయింది. జనరల్ అంట కానీ ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి పాపం అతను వాళ్ళ మదర్ని ఎవరినో ఎక్కించేదానికి ట్రైన్ ఎక్కించేదానికి వచ్చినాడు. అతనేమో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలా, ఆయన పట్టుకొని ప్లాట్ఫామ్ టికెట్ ఏదని అడుగుతా ఉన్నాడు. టీసీ ఆయన
6:25 కంటే ఎగ్జాక్ట్గా 6:25కి ఎక్కిచేస్తున్నాడు. ఇప్పుడైతే అరక్కోణం జంక్షన్కి అయితే వచ్చినాము. మనం బెంగళూరులో ఎక్కిన దగ్గర నుంచి ఒకటే రష్ ఉంది, ఫుల్ రష్ ఉంది. దిగే వాళ్ళు అట్టే దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు అట్టే ఎగుతున్నారు ప్రతి స్టేషన్లో. ఇంకొక 1 అవర్లో అయితే మనం చెన్నై రీచ్ అయిపోతాం అనమాట. మామూలుగా అయితే డోర్ దగ్గర నిలబడి వీడియో తీద్దాం అనుకున్నా. ఇది మామూలుగా జనరల్ సెక్షన్ కదా, మనకేదో దొరక ఒక సీట్ దొరికింది. ఇక్కడి నుంచి నడిచిపోయేదానికి, డోర్ దగ్గరికి నడిచిపోయేదానికి కూడా మనకి గ్యాప్ లేకుండా ఉండేది ఇప్పుడు దాకా. మనం అట్లాంటి పరిస్థితుల్లో ఈ సీట్ని ఇక్కడ వదిలిపెట్టి మనం డోర్ దగ్గరికి ఊరికి నడుచుకుంటూ పోతాం అన్నామంటే ఈ సీట్ని ఎవరో ఒకరు కబ్జా చేసేస్తారు. మనం అంటే రిజర్వేషన్ చేయించుకోలేదు కాబట్టి దీనికి సేఫ్టీ ఉండదు అనమాట. జనరల్ సెక్షన్లో మనం లేచిపోగానే ఎవరో ఒకటి కూర్చుంటారు అనమాట. మనం డోర్ దగ్గర నిలబడుకొని ఉంటే అందుకనే నేనైతే ఇక్కడ ఈ సీట్లోనే ఫిక్స్ అయిపోయింది ఇక్కడే. గొడవ వేసుకుంటా ఉంది, అరుచుకుంటా ఉంటే వీళ్ళు ట్రైన్లో వాళ్ళు గమ్ముగా ఉండండి మీరు అని అరుస్తూ ఉంటారు. గమ్ము కూర్చొని ఊరికే ఎందుకు అరుస్తుంటారని మళ్ళీ అరుస్తూ ఉంటారు. సో ఇది కూడా మనం మొత్తానికైతే పెరంబూర్కి అయితే వచ్చినాము ఒక 15 నిమిషాలు లేట్తో. సో మనం ఇప్పుడైతే పెరంబూర్ నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి ఇంకా ప్రజెంట్ టైం వచ్చి 11:50 అవుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా ఒక ½ అవర్ పడుతుంది అనమాట మనం సెంట్రల్ వెళ్ళేదానికి. అక్కడి నుంచి మనం మెట్రో తీసుకొని ఒక హాస్టల్ అయితే బుక్ చేసినాం. హాస్టల్కి అయితే వెళ్తాం అక్కడి నుంచి. సో చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చినాము, ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి. ఇది మామూలుగా పెరంబూర్ నుంచి ఈ ఎంజీఆర్ సెంట్రల్కి 45 మినిట్స్ చూపిస్తూ ఉంది. ఇది కరెక్ట్గా 10 నిమిషాలు దాకా వచ్చి ఏర్పడేసినాడు. మామూలుగా మనకి రైట్ టైం దీనిది ఇక్కడ చూపించింది 12:25, కానీ మనం ఇక్కడికి వచ్చింది 12 గంటలకంతా వచ్చేసినాము. ఈ తమిళనాడు స్టేట్లోకి ఎంటర్ కాగానే అయితే హ్యూమిడిటీ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఒకటే చమటలుగా అనమాట. బెంగళూరులో నుంచి కూల్గా ఉంది. ఇక్కడికి రాగానే అదొక రకమైన వాతావరణం ఇది, ఎందుకంటే సముద్రం పక్కన ఉంది కదా. సో ఇదనమాట ర్యాప్ 7 లోకోమోటివ్ మన లాక్కు వచ్చింది బెంగళూరు నుంచి చెన్నైకి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇదనమాట. మనం దీని పక్కన అయితే ఇదిగోండి, ఈ పక్కన అయితే మనకి మెట్రో ఉంటుంది. ఆ మెట్రో ఎక్కి మనం ఇప్పుడు హాస్టల్ పోదాం.
సో మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం కష్టం చేయకుండానే చోట్ల అయితే విపరీతంగా కారిపోతుంటాయి, ఏదో కష్టం చేసినోడు మాదిరిగా. Next train to airport via AGTMS Hindi Metro is arriving on platform 5. ఇక్కడ లిటిల్ మౌంట్ అని ఒక మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ పక్కనైతే మనకి మద్రాస్ హాస్టల్ అనే ఒకటి ఉంది, అక్కడైతే బుక్ చేసినాము. సో ఇది మనకి కొంచెము సేమ్ ఫెసిలిటీ ఉన్న వేరే హాస్టల్తో పోల్చుకుంటే కొంచెం రేట్ ఎక్కువ. ఏమంటే ఇది మనకి మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, జస్ట్ ఒక 40 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అందుకని అయితే నేను దీన్ని బుక్ చేసుకున్నా, కన్వీనియంట్గా ఉంటుందని. సో ఇదనమాట హాస్టల్ ఈ విధంగా ఉంది. ఇది ఏదో చిన్న ఒక హౌస్ అపార్ట్మెంట్ టైప్ ఉంటే దాన్ని అయితే వీళ్ళు హాస్టల్ లాగా కన్వర్ట్ చేసినారు. ఓనర్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. జస్ట్ 2 డేస్ మనం ఇక్కడ స్టే చేయబోతున్నాం. మనకి కింద నాయుడు మెస్ అని ఒకటి ఉంది, ఆంధ్ర భోజనం. అడవి భోజనం చేద్దాం. ఇదిగోండి నాయుడు ఆంధ్ర మెస్ అంట. ఇదిగోండి పప్పు, ఇదిగోండి మనకి పప్పు వేసినారు, క్యాబేజీ తాలింపు, ఇవి వచ్చి చిప్స్, మనకి పొడి ఉంది, అదేవిధంగా నెయ్యి కూడా ఉంది, రైస్, ఇక్కడ గోంగూర పచ్చడి కూడా ఉంది. సో ఇప్పుడు మనకి టైం వచ్చి నైట్ 8:30గా వస్తూ ఉంది. మనము మధ్యాహ్నము భోజనం చేసి వచ్చి ఒక నిద్ర అయితే వేసినాము. ఇప్పుడు నైట్ అయింది. నైట్ లేసి మనము బట్టలు అనేటివి ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, ఎందుకంటే బట్టలు అనేటివి ఈ వాషింగ్ మిషన్లో వేసేసినాము. ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే ఫ్రీయే, ఎటువంటి ఛార్జెస్ ఏం లేవు. అదనమాట ఈరోజు మనము రేపు పొద్దున్న లేసి చెన్నైని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.